హలో అండి. గుడ్ మార్నింగ్ అందరికి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? చదువుకుంటున్నారా? సో, ఈరోజు వీడియో ఏంటి అంటే, చెప్పాను కదా 10థ్ క్లాస్ బయాలజీ స్టార్ట్ చేశానని చెప్పేసి. సో, 10థ్ క్లాస్ బయాలజీలో నిన్న ఆహ్, ఫస్ట్ లెసన్ మాత్రమే కంప్లీట్ అయింది. అంటే ఒక రోజుకి ఒక లెసన్ మాత్రమే కంప్లీట్ అయింది. ఈరోజు సెకండ్ లెసన్ అనేది స్టార్ట్ చేస్తున్నాము. సో, ఈ బయాలజీకి సంబంధించి లెసన్స్‌ని మేము అంటే నేను, మానస కలిసి డిస్కషన్ చేస్తూ చదువుతున్నామనమాట. సో, ఆ డిస్కషన్‌ని మీకు చూపిస్తే బావుంటుంది అనే ఉద్దేశంతో ఇప్పుడు డిస్కషన్ వీడియోనైతే మీకు చూపిస్తున్నాను. ఒకసారి వీడియోని చూడండి. మీకు నచ్చితే డిస్కషన్‌ని మీతో షేర్ చేస్తాను. అంటే లెసన్ మొత్తము నేను షేర్ చేయలేదనమాట. జస్ట్ లాస్ట్‌లో కొంచెం కణ శ్వాసక్రియ ఆ టాపిక్ నుంచి వదిలేసి మిగతాదంతా షేర్ చేశాను. ఒకవేళ మీరు చూడండి. మీకు డిస్కషన్ ఓకే. మీకు అర్థమవుతుంది అంటే ఆహ్, షేర్ చేస్తాను. లేదు అంటే మాకు సరిగ్గా అర్థం కావట్లేదు అంటే ఏదైనా పర్టిక్యులర్‌గా ఒక టాపిక్ మీద చేసిన డిస్కషన్‌ని మాత్రమే మీతో షేర్ చేస్తాను. సో, ఏ విషయం అంటే మీరు ఒకసారి వీడియో చూసిన తర్వాత మీకు ఎలా ఉంది? ఎలా అనిపించింది వీడియో అనేది ఒకసారి కామెంట్ చేయండి. సో, ఇప్పుడైతే డిస్కషన్ అయితే చూసేసేయండి. రెస్పిరేషన్. ఇది ఇంగ్లీష్ వర్డ్. రెస్పిరేషన్ అనే ఆంగ్ల పదం రెస్పైర్ అనే లాటిన్ వర్డ్ నుంచి వచ్చింది. రెస్పైర్ అంటే పీల్చడం. పీల్చడం అని. అంటే కేవలం నిశ్వాసాలకే కాకుండా కణాలలో ఆక్సిజన్ వినియోగించబడడం వరకు ఉండే అన్ని దశలను కలిపి రెస్పిరేషన్ అంటారంట. శ్వాసక్రియ అంటే ఓన్లీ గాలి. మనం యాక్చువల్‌గా మనకి ఏ థాట్ వస్తుందంటే శ్వాస నిశ్వాసాలు ఓన్లీ వదలడం అదొకటే అనుకుంటాం. శ్వాసక్రియ అనుకుంటాం. కానీ కాదు. మొత్తం ఆ ప్రాసెస్ అంతా కలిపి శ్వాసక్రియ అంటాం. అయితే ఫస్ట్ పీల్చడం అనేవాళ్ళంట. తర్వాత దానికి శ్వాసక్రియ అని పేరు పెట్టారంట. 14th సెంచరీలో. 18వ శతాబ్దంలో లెవోయిజర్, జోసెఫ్ ప్రిస్ట్రీ వీళ్ళిద్దరూ వాయు ధర్మాలు, వాయు వినిమయం, శ్వాసక్రియ గురించి అనేక పరిశోధనలు చేస్తారు వీళ్ళు. లెవోయిజర్, జోసెఫ్ ప్రిస్ట్రీ వీళ్ళిద్దరు. ఎప్పుడంటే 18వ శతాబ్దంలో. దేని మీద అంటే వాయు ధర్మాలు, వాయు వినిమయం, శ్వాసక్రియ గురించి. అంతే కదా? అయితే మన శరీరంలో జరిగే వాయు మార్పిడి గురించి కొన్ని విషయాలైతే తెలుసుకోగలిగారు. వాళ్ళు అప్పుడు చేసిన పరిశోధనల వల్ల. వాయువుల ధర్మాలు అర్థం చేసుకోవడానికి అనేక ప్రయోగాలు నిర్వహించింది ఎవరు అంటే లెవోయిజర్. సున్నపు నీరున్న పళ్ళెంలో ఉంచిన బొగ్గు బండు మండించినప్పుడు అక్కడ ఒక వాయువు వెలువడుతుంది. అదే స్థిరమైన వాయువు. స్థిరమైన వాయువు అంటే ఒకప్పుడు ఏమనేవాళ్ళు? కార్బన్ డైఆక్సైడ్ కి అది పేరు పెట్టక ముందు దాన్ని స్థిరమైన వాయువు అని పిలిచేవాళ్ళు. స్థిరమైన వాయువు లేదా బొగ్గు పులుసు వాయువు అనేవాళ్ళు ఫస్ట్. కార్బన్ డైఆక్సైడ్ కదా. ఆ తర్వాత దానికి కార్బన్ డైఆక్సైడ్ అని పేరు పెడతారు. ఆ తర్వాత ఫస్ట్ బొగ్గు పొడిని మండిస్తాడు. ఆ తర్వాత ఫాస్ఫరస్ కాదు, ఫాస్ఫరస్. బొగ్గు పొడిని తర్వాత ఫాస్ఫరస్ ను మండిస్తాడు. అప్పుడు ఆ ప్రయోగాల్ని బట్టి అవి మండినప్పుడు గాల్లో ఉన్న పదార్థం ఏదో ఒక పదార్థం ఫాస్ఫరస్ తో కలుస్తుంది. అది నీటి ఆవిరిది కాదు, అట్లాగని ఫాస్ఫరస్ది కాదని గుర్తించాడంట. అది ఫాస్ఫరస్ తో కలుస్తుంది. గాలైనా కావచ్చు, లేదా గాల్లో కొంత పరిమాణంతో పాటు ఏదైనా కావచ్చు అని అనుకున్నారు. లేదంటే మనం పీల్చే గాలి లాంటిది అయి ఉంటుంది అని అనుకున్నారు. లెవోయిజర్ ప్రకారం వస్తువులు దహనం చెందినప్పుడు వెలువడేది ఏమిటి? కార్బన్ డైఆక్సైడ్. నెక్స్ట్, గాలి గురించి తన ప్రయోగం ద్వారా లెవోయిజర్ ఏం తెలుసుకున్నాడు? ఫస్ట్ సున్నపు అదేసాడు, బొగ్గు పొడిని మండించాడు సున్నపు నీటిలో. అప్పుడు ఒక వాయువు వెలువడింది అని తెలుసుకున్నాడు. దాని తర్వాత మళ్ళీ ఫాస్ఫరస్ ని మండించాడు. అప్పుడు కూడా ఒక వాయువు వెలువడింది. ఆ వాయువే స్థిర వాయువు అన్నాడు. ఆయన ప్రయోగాల ద్వారా ఏం తెలుసుకున్నాడు? ఆయన కార్బన్ డైఆక్సైడ్ తెలుసుకున్నాడు. అంతే. ఇంకేముందాడా? అంతే. ఆయన ప్రయోగాల ద్వారా మనం ఏం నిర్ధారణకు వచ్చాము అంటే వచ్చింది కార్బన్ డైఆక్సైడ్. ఏదైనా ఒక దాన్ని మండించినప్పుడు అది కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతుంది. అది లెవోయిజర్ తన ప్రయోగాల ద్వారా శ్వాసక్రియలో 2 ప్రక్రియలు ఉంటాయని గుర్తించినప్పటికీ ఒక ప్రక్రియ గురించి మాత్రమే తెలుసుకోగలిగాడు. జదలను ఒక పదార్థం లేదా లోహం దహనం చెందించినప్పుడు వెలువడే వాయువులకు శ్వాసక్రియలో మనం పీల్చే గాలికి చాలా స్పష్టమైన తేడా ఉంటుంది అని గమనించాడు. ఫైనల్ గా ఆయన తెలుసుకుంది ఏంటంటే, ఒక పదార్థం లేదా ఒక లోహం దేన్నైనా మండించినప్పుడు అది వెలువడే వాయువులకి శ్వాసక్రియలో మనం పీల్చేదానికి స్పష్టమైన తేడా ఉంటుంది అని ఉంది. ఇప్పుడు దేన్నైనా మండించినప్పుడు కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అయింది, మనం పీల్చినప్పుడు ఆక్సిజన్. రెండింటికి డిఫరెన్స్ ఉంది కదా అని గమనిస్తాడు ఆయన. మనం విడిచే గాలి సున్నపు తేటపై ప్రభావాన్ని చూపించినంతగా వస్తువులు మండడం వల్ల వెలువడే వాయువులు ప్రభావం చూపలేవని కూడా గుర్తిస్తాడు. చూడు,
ఇది ఇప్పుడు మనం విడిచే గాలి ఎక్కువ ఆక్సిజన్. ఏముంటది? విడిచే గాలి కార్బన్ కార్బన్ డయాక్సైడ్. డయాక్సైడ్. మనం విడిచే గాలి CO2. కార్బన్ అది డయాక్సైడ్ సున్నపు సున్నపు తేటపై తేటపై ప్రభావాన్ని చూపిస్తది. అది కానీ సున్నపు మనం తేటని పాల వల్ల తెల్లగా తెల్లగా మారుస్తది మారుస్తుంది. కార్బన్ డయాక్సైడ్. ఓకే. కానీ అది చూపించినంతగా ఉమ్. వస్తువులు మండించినప్పుడు కూడా కార్బన్ డయాక్సైడ్ రిలీజ్ అయింది. అది చూపించలేదు. అంటే మనం వస్తువులు మండినప్పుడు వచ్చే కార్బన్ డయాక్సైడ్ ఉమ్. పర్సెంటేజ్ కంటే మనం వదిలే మనం గాలిలో ఉండే కార్బన్ డయాక్సైడ్ పర్సెంటేజ్ ఎక్కువ. సో అందుకని మనం విడిచే గాలి దాని మీద సున్నపు తేట మీద ఎక్కువ ప్రభావం చూపించిద్ది అని అదే. ఆయన ఫిక్స్ అయిపోతాడు. అది ఫైనల్ గా నిర్ధారించుకుంటాడు. అవును. దాన్ని యాడ ఇంకా ఇది ఉంది. ఇదేలే ఇక్కడ ఒక ప్రయోగం ఉంది ఏది? దానికి సంబంధించి. గంటజాడి ప్రయోగమా? ఉమ్. యాడ ఉంటది? లెవోయిజర్ తన ప్రయోగాల ద్వారా శ్వాసక్రియలో 2 ప్రక్రియలు ఉంటాయని గుర్తిస్తాడు. అవేంటి గుర్తించినా గానీ వాటిలో మాత్రం ఒక ప్రక్రియ గురించే తెలుసుకోగలిగిండు. దేని గురించి? కార్బన్ డయాక్సైడ్ కి సంబంధించి విడిచే గాలికి సంబంధించిందని తెలుసుకోగలిగాడు. విడిచే గాలిలో బొగ్గు పులుసు వాయువు అంటే కార్బన్ డయాక్సైడ్ ఉంటుంది. అప్పటికి ఇంకా దానికి పేరు పెట్టాల CO2 అని. కార్బన్ డయాక్సైడ్ బొగ్గు పులుసు వాయువు లేదా స్థిర వాయువు అని అనుకుంటా వస్తున్నాడు. దాని గురించి ఒక్కదాని గురించి మాత్రమే ఒక క్లారిటీ తెచ్చుకుంటాడు ఆయన. ఎవరు? లెవోయిజర్. ఈ స్థిరమైన వాయువు బొగ్గు పులుసు వాయువు లేదా కార్బన్ డయాక్సైడ్ ఇది 1/6 వంతు పరిమాణంలో ఉంటుందని మాత్రమే గుర్తించాడు. 1/6 గాలిలో మాత్రమే ఉంటుంది గాలి అని గుర్తించాడంట. అప్పుడు కార్బన్ డయాక్సైడ్ ను స్థిరమైన వాయువు బొగ్గు పులుసు వాయువు అనేవాళ్ళు. అట్లాగే ఆక్సిజన్ ను ఖర్చు అయ్యే వాయువు అనేవాళ్ళంట. ఆక్సిజన్ ను ఖర్చు అయ్యే వాయువు అని భావించేవాళ్ళంట. ఓకే. ఇప్పుడు ఏడు దాకా క్లారిటీ వచ్చింది. లెవోయిజర్ ఫస్ట్ ప్రయోగాలు చేస్తాడు. ఆయన చేసిన ప్రయోగంలో అంటే ఫస్ట్ ఇప్పుడు కార్బన్ డయాక్సైడ్ ని కనుక్కుంది లెవోయిజర్. అంటే పేరు పెట్టింది ఆయన జస్ట్ బొగ్గు పులుసు వాయువు లేదా స్థిరమైన వాయువు అని కనుక్కుంది లెవోయిజర్. నెక్స్ట్ దానికి పేరు పెట్టిన వాళ్ళు ఎవరు దాని గురించి చూద్దాం. ఆక్సిజన్ ఫస్ట్ ఏమో ఖర్చు అయ్యే వాయువు, కార్బన్ డయాక్సైడ్ ఏమో స్థిరమైన వాయువు, ఆక్సిజన్ ఏమో ఖర్చు అయ్యే వాయువు. అంతే. అంటే మనం పీల్చినప్పుడు దాన్ని మనం యూజ్ చేసుకున్న ఖర్చు చేసుకుంటాం. అందువల్ల ఖర్చు అయ్యే వాయువు. మామూలు గాలిని తిరిగి తయారు చేయాలంటే మండడానికి పీల్చడానికి ఉపయోగించబడుతున్న ఖర్చు అయ్యే గాలిని కలిపినంత మాత్రాన సరిపోదు. దానిలో ఉండే స్థిరమైన వాయువుని కూడా తొలగించాలి అని భావించాడు. అంటే ఏంటి? మన గాలిలో ఉండే కార్బన్ డయాక్సైడ్ పర్సెంటేజ్ ని తగ్గించేస్తే మనం పీల్చడానికి ఉపయోగపడుతున్న ఖర్చు అయ్యే వాయువు అచ్చమే దాన్ని. అంటే ఇప్పుడు ఒక గాలిని ప్రిపేర్ చేయడానికి గాలిని తిరిగి తయారు చేయాలి అంటే గాలి కావాలి అంటే ఆక్సిజన్ ఒక్కటే ఉంటే సరిపోదు. దానిలో ఉన్న కార్బన్ డయాక్సైడ్ కంటెంట్ ని తొలగిస్తేనే అంటే ఇప్పుడు తొలగించాలి అని అనుకున్నాడు ఆయన. అనుకుంటాడు. అంటే ఇది ఇప్పుడు దేనికి సంబంధించి వీళ్ళు ఇక్కడ చెప్పింది? నేను దీన్ని ఎలా అనుకుంటున్నానంటే మామూలుగా మనకి పెడతారు చూడు ఆక్సిజన్ దాంట్లో ఓన్లీ ఆక్సిజన్ మాత్రమే ఉంటే సరిపోదు. అందులో ఉన్న కార్బన్ డయాక్సైడ్ ని తొలగిస్తేనే ఓన్లీ ఆక్సిజన్ మిగిలిద్ది అనే ఉద్దేశంలో ఏమన్నా చెప్పాడా? నాకైతే అలా ఆలోచిస్తున్నాను నేను. దీన్ని చూద్దాం, తర్వాత చదువుదాం, క్లారిటీ వస్తుంది. తరువాత శ్వాసక్రియ గురించి తాత్కాలికంగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాడు. ఎవరు? ఇదంతా లెవోయిజర్, ఇదంతా ఆయన చేసిన ప్రయోగమే. పీల్చే గాలి లేదా ఖర్చు అయ్యే గాలి అంటే ఆక్సిజన్ ఊపిరితిత్తుల్లోకి వెళ్ళి అది స్థిరమైన గాలిగా మారుతుంది లేదా అలా మార్పిడి జరుగుతుంది అని భావిస్తాడు. మనం పీల్చేటప్పుడు మనం ఓన్లీ ఆక్సిజన్ పీల్చాము. ఆక్సిజన్ తో పాటు మిగిలిన వాయువులను కూడా పీలుస్తాం మనం గాలిలో ఉన్నాయి. కానీ అవన్నీ కంటెంట్ తక్కువ ఉంటాయి. కార్బన్ డయాక్సైడ్ కంటెంట్ కూడా తక్కువ ఉంటుంది. సో అది లోపలికి వెళ్ళిన తర్వాత ఖర్చు అయ్యే గాలి కాస్త ఊపిరితిత్తుల్లోకి వెళ్ళి స్థిరమైన గాలిగా మారుతుంది అని ఆయన అనుకున్నాడు. అయితే ఎంత పరిమాణం ఖర్చు అయ్యే గాలి ఊపిరితిత్తుల్లోకి చేరిందో అదంతా పీల్చుకోబడి అంతే పరిమాణంలో స్థిరమైన గాలి ఊపిరితిత్తుల నుండి గాలిలోకి విడుదలవుతుంది అని ఊహించాడంట. ఇప్పుడు అంటే ఈయన ఏమనుకున్నాడంటే దీని ప్రకారం ఇప్పుడు మనము ఒక పర్టికులర్ కంటెంట్ ఆక్సిజన్ ని మనం పీల్చామనుకో అంతే కంటెంట్ లో తిరిగి కార్బన్ డయాక్సైడ్ ఒక 16 to 20% ఆక్సిజన్ ని మనం పీలిస్తే 20% కార్బన్ డయాక్సైడ్ ని మనం ఖచ్చితంగా రిలీజ్ చేస్తాం అని ఈయన ఫిక్స్ అవుతాడు. అది ఈయన భావిస్తాడు. 21% ఆక్సిజన్ అంటే అట్లా కాదు, నేను నీకు జస్ట్ ఎగ్జాంపుల్ గా చెప్తున్నా. ఇప్పుడు ఒక 20% లేదా ఒక 10% అనుకో, దాన్ని మనం పీలిస్తే మనం ఎంత పీల్చామో సేమ్ క్వాంటిటీ బయటికి కార్బన్ డయాక్సైడ్ రూపంలో రిలీజ్ చేస్తాం అని ఈయన అనుకుంటాడు. ఎవరు ఇది ఫీల్ అయింది అంటే లెవోయిజర్. ఇలా ఊపిరితిత్తులకు చేరిన గాలి బ్లడ్ లో కలవడం వల్ల దానికి ఎరుపు రంగు వస్తుంది. నాసికా కుహరం నుంచి గ్రసని నుంచి స్వరపేటిక టు వాయునాళం పొడుగ్గా ఉండే గొట్టం, దాని నుంచి శ్వాస నాళాలు, దాని నుంచి శ్వాస నాళాలు అంటే ఇంకా ఊపిరితిత్తులు ఇటొకటి విడిపోద్ది కదా. సో అది శ్వాస నాళాలు, దానికి మళ్ళీ సన్నగా ఉంటాయి కేసాలాగా, శ్వాస నాళికలు. వేరు వ్యవస్థ, పెద్ద గుబురు వేరు వ్యవస్థ, తలివేరు నుంచి గుబురు వేర్లు శ్వాస నాళికలు. వాయుకోశ గోనులు లాస్ట్ బ్లడ్ కలుస్తుంది బ్లడ్ లోకి. ఈ వాయు గోనులు ఎక్కడ ఉంటాయి అంటే ఇదో వీటిల్లో ఈ వాయు గోనుల్లోనే ఆక్సిజన్ కార్బన్ డయాక్సైడ్ ఉంటాయి. అదే ఫస్ట్ మనం చెప్పుకున్నాం, మనం పీల్చిన గాలి అనేది వాయు గోనుల్లోకి అక్కడి నుంచి వ్యాపనం జరుగుతుంది అనేసి.
సో ఆ వాయుగోళం నుంచి బ్లడ్ లోకి వెళ్తది. ఇప్పుడు అది వెళ్ళే మార్గం చూసాం కదా, ఇప్పుడు దాన్ని చూద్దాం చూడండి. నాసికా రంధ్రాలు ఫస్ట్ సాధారణంగా వాయువు శరీరంలోకి ప్రవేశించే మార్గం అంటే ముక్కు రంధ్రాలు. ఇంకా ఈ నాసికా అక్కడ కుహరంలో వాయువు వడపోయబడుతుందంట. వాయువు వడపోయబడేది నాసికా కుహరంలో. నాసికా కుహరంలో వాయువు వడపోయబడింది. ఎట్లా తెలుసా, ఇప్పుడు దానికి మనకు కొంచెం హెయిర్ లాగా ఎయిర్ ఉంటుంది, ఉంటది. అలాగే తేమగా ఉంటుంది. తేమగా ఉంటది. సో ఇట్లా ఈ తేమగా ఉండే ఈ పొర వల్ల రోమాల రోమాలు వల్ల గాల్లో ఉండే ఈ దుమ్ము ధూళి కణాలు అక్కడ అడ్డుకోబడతాయి. అంతేకాకుండా అదంతా అడ్డుకోనే కదా చుక్కులు చుక్కులుగా తయారయ్యేది. జలుబు చేసినప్పుడు అట్లా దుమ్ము ధూళి అదంతా అంతే. అంతెందుకు, ఇప్పుడు మనం కొంచెం బయటకు వెళ్ళి వచ్చింది అనుకో, ముక్కు కానీ క్లీన్ చేసుకుంటే మొత్తం అంతా నల్లగా అవుతుంది. అదే అందుకే మాస్క్ పెట్టుకోవాలనేది. అంతేకాకుండా వాయువులు నాసికా కుహరం ద్వారా ప్రయాణించే సమయంలో గాలి ఉష్ణోగ్రత, శరీర ఉష్ణోగ్రత దాదాపు సమానం. ఇప్పుడు మన బాడీ టెంపరేచర్ కి మనం పీల్చే గాలిని సమతుల్యం చేస్తుంది. అది నాసికా కుహరం. ఆ సమతుల్యం చేసేది ఏంటి అంటే నాసికా కుహరం. గాలిలోనికి నాసికా కుహరంలోని తేమ చేరడం వలన గాలి అంత ముందు కంటే ఎక్కువ తేమగా తయారవుతుంది. అంటే ముందున్న తేమ కంటే కూడా నాసికా కుహరంలోకి వెళ్ళినప్పుడు తేమ అనేది ఇంకా పెరుగుతుంది. అది మన శరీర ఉష్ణోగ్రతని బట్టి గాలి యొక్క ఉష్ణోగ్రతలని సమతాస్థితి చేస్తుంది అనమాట నాసికా కుహరం అనేది. ఇంకా తర్వాత ఆ నాసికా కుహరం నుంచి గ్రసనిలోకి వెళ్తాది. గ్రసనిలోకి వెళ్ళిన దగ్గర గాలి వెచ్చ చేయడం, గాలికి తేమ చేర్చడం కార్యక్రమాలు శ్వాస జీర్ణ వ్యవస్థల్లో రెండింటికి సంబంధించిన ఈ భాగంలో కొనసాగుతాయి. ఏ భాగంలో అంటే గ్రసని భాగం. ఇది శ్వాస వ్యవస్థకి సంబంధించింది, జీర్ణ వ్యవస్థకి సంబంధించింది. మనం తినేటప్పుడు మనం ఫస్ట్ లెసన్ లో చూసాం గ్రసని. ఇట్లా అడ్డుపడేసి ఆహార వాహికలో అన్నం పోయేలా చేస్తుంది. మనం గాలి పీల్చేటప్పుడు దాన్ని ఆపేసి ఇటు పంపించేస్తుంది. అందుకే ఒక్కోసారి ఎక్కిళ్ళు ఎందుకు వస్తాయి అంటే పొలమారడం. ఎక్కిళ్ళు కూడా మనం తినే ఆ మెతుకు అనేది మన శ్వాసనాళంలోకి వెళ్ళినప్పుడు మనకి ఎక్కిళ్ళు అనేవి వస్తాయి. శ్వాసనాళంలోకి వెళ్ళినప్పుడు పొలమారిద్ది కదా. కాదు, ఎక్కిళ్ళు రావడానికి కూడా రీజన్ అదే. ఏం ఎక్కిళ్ళు మాకు సైన్స్ టీచర్ చెప్పింది అప్పుడు 10th క్లాస్. పొరపోవడానికి రీజన్ ఏంటి, అందుకే తినేటప్పుడు నవ్వొద్దు, మాట్లాడకుండా తినండి అంటే. పొరపాటున అది వాయునాళంలోకి కానీ వెళ్ళింది అనుకో, ఆహార నాళంలో ఒక మెతుకు వెళ్ళినా అట్లా చాలా ఇబ్బంది, ఎక్కిళ్ళు అందుకే వస్తాయంట. పొలమారడం అయితే దాని వల్ల జరిగిద్దని తెలుసు నాకు, ఎక్కిళ్ళు తెలీదు. సో ఇది ఈ గ్రసని అనేది శ్వాస వ్యవస్థకి జీర్ణ వ్యవస్థకి రెండింటికి సంబంధించింది. ఇంకా ఉపజిహ్వక అది గ్రసనిలోనే ఉంటుంది. పండనాళిక అంటే ఎపిగ్లాటిస్. ఇది ఆహారము వాయు మార్గాలను నియంత్రిస్తూ ఉంటుంది. ఉపజిహ్విక ఇది అదేం చేస్తుందంటే అడ్డుపడి ఏవేవి ఎటెల్లాలో వాటిని అటు పంపిస్తుంది. సో ఇది గైడ్ చేస్తుంది. మధ్యలో నిలబడి నువ్వు ఇటుపో, నువ్వు అడ్డుపడు, నువ్వు వెళ్ళిపో, ట్రాఫిక్ జామ్ అని చెప్తుంది. మళ్ళీ ఇటు పెట్టేసి ఇటు ట్రాఫిక్ జామ్, నువ్వు వెళ్ళిపో అని చెప్తుంది. నువ్వు ఇటు వెళ్ళు అని చెప్తుంది. అది ఎపిగ్లాటిస్ చేసే పని. ఇది కండరపు కవాటం. జస్ట్ ఇది కండరం అంతే. ఎపిగ్లాటిస్ అనేది ఇది ఒక కండరం. ఎపిగ్లాటిస్ ఉపజిహ్విక అనేది. సో ఇది ఎక్కడ ఉంటుంది అంటే గ్రసనిలో. గ్రసని వరకు క్లారిటీ. ఫస్ట్ ముక్కులోకి వెళ్తుంది, ముక్కులోకి వెళ్ళిన నాసికా కుహరం అక్కడ ఫిల్టర్ చేయబడుతుంది. అలాగే అది మన శరీర ఉష్ణోగ్రతని బయట ఉష్ణోగ్రతని సమతాస్థితి చేస్తుంది. నెక్స్ట్ గ్రసనిలోకి వెళ్తుంది. ఇది శ్వాస వ్యవస్థకి జీర్ణ వ్యవస్థకి రెండింటికి సంబంధించింది. సో ఇదేం చేస్తుంది, ఇంకోటి ఏదో ఉంది ఇక్కడ, ఇందులో ఉపజిహ్వక ఉంటుంది. ఇది రెండింటిని బ్యాలెన్స్ చేస్తుంది, డైరెక్షన్ చేస్తుంది. నెక్స్ట్ స్వరపేటిక. గట్టి పెట్టే వంటి స్వరపేటికలో స్వరతంత్రులు ఉంటాయి. ఈ స్వరతంత్రుల వల్లే మనం మాట్లాడతాం. ఊపిరితిత్తుల నుండి నిశ్వాసంలో బయటకు వచ్చే గాలి అంటే మనం వదిలే గాలి స్వరతంత్రుల గుండా ప్రయాణించేటప్పుడు వాటిని కంపించేలా చేస్తుంది. ఈ కంపనాల ఆధారంగానే మనం మాట్లాడడం, పాటలు పాడడం ఇవన్నీ. అంటే ఈడ పాయింట్ అబ్జర్వ్ చేస్తే మనం మాట్లాడడం, పాటలు పాడడం అనేది నిశ్వాసం వలన జరుగుతున్నాయి, ఉచ్ఛ్వాసం వలన కాదు, నిశ్వాసం వలన జరుగుతున్నాయి. కరెక్ట్ కదా. సో ఇక్కడ మనం ఈ పాయింట్ అబ్జర్వ్ చేసుకోవచ్చు. మనం వదిలే గాలి వలన మనం మాట్లాడడం, పాటలు పాడడం జరుగుతున్నాయి. సో నిశ్వాసం వలన మాటలు పాటలు అనేవి సాధ్యం. అది కరెక్ట్. ఇంకా స్వరపేటిక తర్వాత వాయునాళం. ఊపిరితిత్తుల వరకు గాలిని తీసుకెళ్లే నిర్మాణం. ఈ వాయునాళం గొట్టం లాంటి నిర్మాణం. అది గాలిని నేరుగా ఊపిరితిత్తుల్లో తీసుకోబోద్ది వాయునాళం అనేది. మీరు గొంతు భాగాన్ని తాకితే గొట్టం వంటి నిర్మాణం ఉండడానికి అక్కడ సేమ్ చూపించినట్టే ఉంది. గొట్టం లాగా. గొట్టం అనే కాదు, ఇక్కడ సీ లాగా ఇట్లా వస్తుంది చూడు, అది రింగులు తిరిగినట్టు వస్తుంది చూడు, అది కూడా ఉంటది. అట్టే ఉంది. ఏడు గట్టి వచ్చేస్తే చచ్చిపోతారు. అందుకే కదా పేగ పట్టుకోవాలి, చచ్చిపోతారు. అప్పుడు శాసనాలు పోతలా అది గట్టిగా పట్టుకున్నప్పుడు శ్వాస పోదుగా, అందుకే చచ్చిపోతారు. ఊరేసుకున్న అట్టే చచ్చేది. అవును అంతే కదా. అయితే అబ్బో. నెక్స్ట్ ఇంకా వాయునాళం. ఇది వాయునాళం గొట్టం లాంటి నిర్మాణం. అవును, మేము చూసాం. మీ గొంతు భాగాన్ని తాకితే గొట్టం చూసాం మేము. నెక్స్ట్ శ్వాసనాళాలు. వాయునాళం ఉరఃకుహరం మధ్య భాగంలో రెండు శ్వాసనాళాలుగా చీలి
ఒక్కొక్క శాఖ ఒక్కొక్క ఊపిరితిత్తులోకి ప్రవేశిస్తుంది. అదే అది ఎక్కడ? రెండు ఉరహ్ కుహరంలో. ఉరహ్ కుహరం అంటే ఇది ఇక్కడ 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 నుంచి రెండుగా చీలద్ది. చీలిద్ది. ఇటు ఊపిరితిత్తులోకి ఒకటి, ఇటు ఊపిరితిత్తులోకి ఒకటి పోద్ది. ఇట్లా రెండిటిగా చీలిపోద్ది. నెక్స్ట్ శ్వాస నాళికలు. ఆ శ్వాస నాళాలుగా మళ్ళీ చీలిపోయి అన్ని అవి అనేక నాళికలుగా చిన్న చిన్న చీలిపోతా నాళికలుగా మళ్ళీ అనేక భాగాలుగా శ్వాస నాళికలు ఏర్పడతాయి. అంటే శ్వాస నాళాల నుంచి శ్వాస నాళికలు నాళికలు ఏర్పడతాయి. వస్తాయి. ఈ తర్వాత వాయుకోశ గోనులు. ఈ శ్వాస నాళికలు వాయుగోనులతో అంతమవుతాయి. అంటే వాయుకోశ గోనులు అంటే వాయుగోనులు వాయుగోనులు అంటే చిన్నవిగా ఉంటాయి. వాయుగోనులు అంటే వాయుగోనుల్లో అవే స్పాంజి లాగా ఉండేది వాయుగోనుల్లోనే కార్బన్ డైఆక్సైడ్, ఆక్సిజన్. ఇప్పుడు స్పాంజ్ ఉండిద్దా? స్పాంజ్ లోపల బొక్కలు 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 కనిపిస్తుంది మనకి. సో గాలిని వాటర్ ని అది హోల్డ్ చేసి పెట్టేది లాగా ఉంటది. సో ఈ వాయుగోనులు కూడా ఏంటి అంటే ఇప్పుడు ఊపిరితిత్తులో బొక్కలు 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 లాగా స్పేస్ ఉండిద్ది. ఆ స్పేస్ ఉండేవి ఈ వాయుగోనులు. ఇవి చాలా చిన్నవిగా శ్వాస నాళికలు అనేవి ఈ వాయుగోనులతోనే ఎండ్ అవుతాయి. అంటే ఈ శ్వాస నాళికలు వాయుగోనుల్ని కలిగి ఉంటాయి. ఈ చాలా చిన్నవిగా ఉంటాయి. అందులో ఎక్కువ క్వాంటిటీ ఎక్కువ ఉంటాయి. అంతే కదా? పరిమాణంలో చిన్నవిగా ఉంటాయి, ఎక్కువ సంఖ్యలో ఉంటాయి. నెక్స్ట్ రక్తకేశ నాళికలు వాయుకోశ గోనుల గోడల్లో అధిక సంఖ్యలో ఉండడం వల్ల వాయు మార్పిడి అనేది జరుగుతుంది. అంటే ఆక్సిజన్ ఏమో బ్లడ్ లోకి, కార్బన్ డైఆక్సైడ్ ఏమో వాయుగోనుల్లోకి ప్రవేశిస్తుంది. ఇప్పుడు ఈ వాయుగోనుల్లోకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు మనం పీల్చిన గాలి అంతా ఊపిరితిత్తుల్లోని వాయుగోనుల్లోకి వెళ్ళిన తర్వాత ఏమైందంటే మనం పీల్చిన గాలిలో ఆక్సిజన్ కంటెంట్ ఉండేది కదా, ఆక్సిజన్ కంటెంట్ ఏమో బ్లడ్ లో వెళ్ళిపోద్ది. ఆ గోడలతో ఉన్న ఆ బ్లడ్ ఉండేది కదా, కార్బన్ డైఆక్సైడ్ ఏమంటే దాంట్లో నుంచి మళ్ళీ వాయుగోనుల్లోకి వచ్చేసి మళ్ళీ మనకి రివర్స్ అయింది అనమాట. నెక్స్ట్ ఫైనల్ ఆక్సిజన్ ఇంకా మొత్తం సరఫరా చేయబడింది. ఇంకా ఆక్సిజన్ శరీరంలో ప్రతి కణానికి అందించేది బ్లడ్. నాసికారంధ్రాల నుండి వాయుకోశ గోనుల వరకు ఉండే మార్గం వెచ్చగా తేమగా ఉంటది. అంతే కదా? ఇది ఒక ఉష్ణ ప్రక్రియ తెలుసా? ఇది ఉష్ణ ప్రక్రియ. అందుకనే మనం ఆ శ్వాసక్రియలో ఉష్ణం రిలీజ్ అయింది. సో ఇది ఉష్ణీయ ప్రక్రియ. ఏడో చదివినా దాన్ని. ఓకే, ఇప్పుడు వాయు ప్రసార మార్గం వరకు క్లియర్ అయిపోయింది. మీకు తెలుసా ఊపిరితిత్తుల లోపలి భాగం లక్షల సంఖ్యలో ఉండే వాయుకోశ గోనులను కలిగి ఉంటుంది. లక్షల సంఖ్యలో ఉంటాయంట వాయుకోశ గోనులు. చూడు వాయుగోను. ఇది వాయు మార్పిడి జరిగే వైశాల్యాన్ని పెంచుతుందంట. ఊపిరితిత్తుల్లోని లోపలి పొర ఎక్కువగా ముడతలు పడి ఉండడం వలన వాటి వైశాల్యం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో వైశాల్యం చాలా ఎక్కువే, కానీ ముడతలుగా ఉండడం వలన అది కొంచెం మనకి చిన్నదిగా అనిపిస్తుంది. అంతే కదా? అది అలా ఉండడం వల్ల వాటి వైశాల్యం చాలా ఎక్కువగా ఉంటదంట. మన ఊపిరితిత్తుల్లోని వాయుకోశ గోనులన్నింటినీ విడదీసి పరిస్తే దాదాపు 160 చదరపు సెంటీమీటర్ అంటే ఒక టెన్నిస్ కోర్టు వైశాల్యం అంట. వాయుకోశ గోనులు ఓన్లీ వాయుకోశ గోనులు అన్నింటినీ విడదీసి పరిచి పెడితే అవి ముడతలు కొండబట్టి సరిపోయింది. లేకపోతే 7 మీటర్ల చిన్న పేగాడా చూడు మన బాడీలో ఎంత ఉన్నాయో అసలు. ఒక టెన్నిస్ కోర్ట్ అంత వైశాల్యం అంత ఉంటాయంట వాయుకోశ గోనులు. ఎన్ని మీటర్లు ఉంటా? ఎన్ని మీటర్లైనా మనం మనిషి ఎంత అయినా కానీ మీటర్ అంటే ఎంత క్వాంటిటీ ఏం మారదులే. ఓకే, మీటర్ అంటే ఎంత ఉంటుందా? చిన్న పేగి 6 మీటర్లు అంటే నేను ఎంత ఉంటాను? నేను 6.5-7 మీటర్స్ చిన్న పేగి. అది మెలికలు ఉంటది కాబట్టి చూడు. ఒక్కోసారి ఆలోచిస్తే ఓ మై గాడ్ అనిపిస్తుంది. ఇప్పుడు ఇందులో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 160 చదరపు సెంటీమీటర్లు ఒక టెన్నిస్ కోర్ట్ అంత వైశాల్యం ఉంటాయి వాయుకోశ గోనులు అన్నింటినీ పరిస్తే. అంతే. పీల్చిన గాలి నాసికా కుహరం నుండి గ్రసనిలోకి వెళ్తుంది. మనం పీల్చిన గాలి నాసికా కుహరం నుంచి గ్రసనిలోకి వెళ్తుంది. చిత్రమైన సమస్య ఉందంట. గ్రసని నుండి ఒకే రంధ్రం వద్ద బయలుదేరిన నాళం చివరికి 2గా చీలుతుంది. ఒక మార్గం వచ్చేసి ఊపిరితిత్తుల్లోకి, ఇంకో మార్గం వచ్చేసి జీర్ణాశయంలోకి వెళ్తాయి. ఇప్పుడు మనం అనుకున్నాం కదా ఆల్రెడీ, సేమ్ అదే. గాలి ఒక మార్గం ద్వారా, ఆహారం వేరొక మార్గం ద్వారా మాత్రమే ప్రయాణించడం అత్యంత అవసరం. ఇప్పుడు మనం అనుకున్నది 7 బొమ్మలు ఇచ్చాడు చూడు. అప్పుడు దాకా ఒకటే నాళం గుండా వచ్చింది, ఒకటే రంధ్రం గుండా వచ్చి ఎడకొచ్చేసరికి 2గా చీలిపోయింది. ఇదిగో ఇటు వస్తే శ్వాసనాళం, ఇటు వస్తే గాలి, ఇటు బ్యాక్ సైడ్ కి వస్తే మింగడం ఇచ్చాడు కదా. ఈ శ్వాసనాళ మార్గంలోనికి ప్రయాణించకుండా ఉండటము అంతే ముఖ్యం. అంటే అదే ఆహారం ఇందులోకి రాకూడదు, పోవాలా. ఇందులోకి వస్తే మనం ఇందాక అనుకున్నట్టు పొర మారడం, ఎక్కుళ్ళు ఇలాంటివన్నీ వస్తాయి. ఉపజీవిక అనే పలుచని కవాటం కంఠబిలం ద్వారా స్వరపేటికలోకి ఆహారం పోకుండా నిరోధిస్తూ ఆహారం వాయువుల కదలికలను క్రమబద్ధీకరిస్తుంది. ఆల్రెడీ ఇలా చూసేసిన ఉపజీవిక. సో ఈ మ్యాప్లు ఇచ్చాడు చూడమని. నెక్స్ట్, ఈ ఉపజీవిక అనే కవాటం మనం ఆహారాన్ని మింగే సమయంలో పాక్షికంగా కంఠబిలాన్ని మూసి ఉంచుతుంది. నాకు అనుకున్నాం మనము అది ఆపేసి పంపిస్తుంది, డైరెక్షన్స్ ఇస్తుంది అని చెప్పుకున్నాం ఉపజీవిక గురించి. సేమ్ అదే. మనం శ్వాసించే సమయంలో ఉపజీవిక పూర్తిగా తెరుచుకొని గాలి శ్వాస మార్గం ద్వారా ఊపిరితిత్తుల్లోనికి ప్రవేశిస్తుంది.
అంటే మనం మనము పీల్చుకునేటప్పుడు ఏమంటే ఆహారం మింగేటప్పుడు ఆ మింగే టైంలో ఏం చేస్తంటే గాలిని గాలిని తీసుకోలేము. తీయడము వదలడము జరగకుండా జరగదు. ఆపేస్తది. మనం ఆపేసి ఫుడ్ ఒక్కటే వెళ్ళేలాగా చేస్తుంది. అది మందల. నెక్స్ట్ ఉపజీవిక సక్రమంగా పనిచేస్తూ వాయు ఆహార మార్గాల ద్వారా గాలి ఆహార కదలికలను సక్రమంగా అమలు జరిగేలా చూడటానికి నాడి నియంత్రణ అనేది చాలా అవసరం. చాలా ఇప్పుడు ఇదంతా దేని మీద డిపెండ్ అయి ఉండిద్ది అంటే నర్వ్ సిస్టమ్ మీద డిపెండ్ అయి ఉండిద్ది. సో నాడీ మన నియంత్రణ బుర్రే కదా ఏది చెప్తే బ్రెయిన్ ఎట్లా చెప్తే ఆ నాడులు ప్రాపర్ గా పనిచేస్తే సిస్టమ్ అంతా కరెక్ట్ గా వర్క్ అవుతది. అది దొబ్బిన దానికి మొత్తం దొబ్బుతది. మనం కూడా దొబ్బుతాం. నిజమే. నెక్స్ట్ బాణువుల్లో శ్వాసక్రియ విధానం. ఓకే. చూడు కృత్యం అందించారు. ఒక చేతిని నాసికా రంధ్రాలకు ఎదురుగా ఒక అంగుళం దూరంలో ఉంచండి. మీ శ్వాస బయటకు వచ్చి చేతిని తాకడం గమనించండి. అది వేడిగా వస్తుంది గాలి అంతే కదా. ఆల్రెడీ చూసాను నేను. అయిపోయిందిలే అది. నెక్స్ట్ టాపిక్ నాకు అది చల్లగొస్తుంది. మా ఫీవర్ వచ్చినప్పుడు అట్లాంటప్పుడు బాగా ఎండకు పోయి చల్లగా ఉంది కాబట్టి చల్లగొస్తుందిలే అయితే అట్లా బాగా అనిపిస్తుంది. నెక్స్ట్ మానవుల్లో శ్వాసక్రియ విధానం. శ్వాసక్రియ అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసలనే మనకు తెలుసు. కానీ శ్వాసక్రియలో పాల్గొనే ప్రధాన అవయవాలు ఏంటివి? ఊపిరితిత్తులు. అయితే మనం కంటితో మన ఊపిరితిత్తులను చూడలేకపోయినప్పటికీ అవి చేసే పనిని మాత్రం మనం గమనించగలం. అదేలే మనం ఛాతి మీద పెట్టినప్పుడు ఉబ్బడం తగ్గడం అదనమాట. నెక్స్ట్ ఊపిరితిత్తులు తమంతట తాముగా గాలిని లోపలికి తీసుకోవడం కానీ బయటకు పంపడం కానీ చేయలేవు. అవి ఛాతి కండరాలు మరియు ఉదర కుహరాన్ని వేరు చేసే కండరయుతమైన ఉదర వితానం అనే పొర ఊపిరితిత్తుల్లోకి గాలి రావడానికి బయటకు పోవడానికి సహాయపడతాయి. మెయిన్ మ్యాటర్ ఏంటంటే ఊపిరితిత్తులు వాటికి అవిగా గాలి పీల్చుకోవడం చేయలేవు. దానికి హెల్ప్ చేసేది ఏంటిదంటే ఉదర వితానం. ఈ ఉదర వితానం ఎక్కడ ఉండిద్ది అంటే ఛాతీ కండరాలు అలాగే ఉరహ కుహరం. ఈ ఉరహ కుహరాన్ని ఉదర కుహరాన్ని వేరు చేసే కండరయుతమైన ఉదర వితానం ఉంటది. ఇది కూడా కండరయుతమైన పొర. దీని వల్ల ఎక్కడ ఉంటది ఉదర వితానం అనేది. దాని వల్ల ఆ ఊపిరితిత్తులోకి గాలి రావడం గానీ బయటకు రావడం గానీ జరిగేది దేని వల్ల అంటే ఉదర వితానం వల్ల జరుగుతుంది. అదనమాట. సో శ్వాసక్రియలో పాల్గొనే ప్రధాన అవయవాలు ఊపిరితిత్తులు. ఊపిరితిత్తులోకి గాలి రావడానికి పోవడానికి హెల్ప్ చేసేది ఉదర వితానం. నెక్స్ట్ మన రొమ్ము భాగం శ్వాసక్రియలో ఉదర వితానాల పాత్ర ఏంటి? స్త్రీ పురుషుల్లో ఇద్దరిలో రెండు శ్వాసక్రియలో పాల్గొంటాయా అని పాల్గొనవు. దాని గురించి ఇక్కడ క్లియర్ గా ఉంది. అదే ఇచ్చాడు ఇక్కడ. మన రొమ్ము భాగం వచ్చేసి పక్కటెముకలు కండరాలతో తయారై పైన చర్మంతో కప్పబడి ఉంటుంది. ఈ పక్కటెముకలు ఇక్కడ దర్రెముకలు అంటాం. అది పక్కటెముకలు వెన్నెముకకు ఒక నిర్దిష్ట కోణంలో అయితే అధిక ఉంటాయంట. ఈ పక్కటెముకలు అలాగే వెన్నెముకలు. పక్కటెముకలు వెన్నెముకకి ఒక నిర్దిష్ట కోణంలో అమరి ఉంటాయి. ఇది వెన్నెముక. ఒక పర్టికులర్ యాంగిల్ తో ఇవి వెన్నెముకకి అతకబడి ఉంటాయి. బ్యాక్ సైడ్ ఉండే ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే అది ముందు ఇక్కడ నుంచి ఇలా రింగ్ లాగా వెనక్కి అమర్చబడి ఉంటాయి. ఇలా పక్కటెముకలు వెన్నెముకకు వేలు నుంచి దాని వెంట వేలును కదిలించండి అంట. వెన్నెముక నుండి ఎముక కింది వైపు ఏటవాలుగా ప్రయాణించి ఏదైనా ఒక పక్కటెముక మీద వేలుంచి పక్కటెముక ఏడుంది కొంచెం ఆగితే తగులుతుంది వేలుంచి దాని వెంట వేలును కదిలించండి. వెన్నెముక నుండి ఎముక కింది వైపుకు ఏటవాలుగా ప్రయాణించి రొమ్ము ఎముకను చేరడం గమనించవచ్చు. ఇప్పుడు నేను ప్రయోగాలు బొమ్మ ఎందుకు మనం చూద్దాం, మనం కూడా తాకి చూద్దాం. మామూలుగా ఎట్టా చెయ్యం. ఏటవాలుగా ఉంటదంట. ఏటవాలుగా ప్రయాణించి రొమ్ము ఎముకను తాకితే కిందకి ఇట్లా డౌన్ వస్తుంది. ఉరహ కుహరాన్ని అంటే మనం గాలి పీల్చినప్పుడు ఛాతీ పై వైపుకు బయటకు కదులుతుంది. తర్వాత దాని వలన ఉరహ కుహరం ఛాతీ లోపల గని పరిమాణం పెరుగుతుంది. అంటే గాలి పీల్చినప్పుడు లోపల గని పరిమాణం అనేది పెరగడం వల్ల వదిలినప్పుడు లోపల గని పరిమాణం తగ్గుతుంది. అయితే ఉరహ కుహరాన్ని ఒక గదిగా మనం గాని ఊహించుకుంటే ఉదర వితానం ఆ గది కింది భాగం అవుతుంది. చెప్తే ఇప్పుడు ఇదంతా ఉరహ కుహరం. ఈ ఉరహ కుహరం కింది భాగం ఉదర వితానం. ఉదర వితానం విశ్రాంతి స్థితిలో ఉన్నప్పుడు గొడుగు ఆకారంలో ఉంటుందంట. అంటే ఇలా గొడుగు లాగా ఉంటుందంట. ఇట్లా కింద రెస్ట్ లో ఉన్నప్పుడు ఉదర వితానం రెస్ట్ లో ఉన్నప్పుడు క్లియర్ గా ఇచ్చుంటాడు. గొడుగు ఆకారంలో ఉంటుందంట. దీంట్లో లోయర్ సెక్షన్ లో ఇచ్చినట్టున్నాడు. ఉదర వితానము బొమ్మిస్తాడు. ఇట్లా డౌన్ అయ్యి ఉంటుంది. ఇట్లా ఉదర వితానం. అవును. స్త్రీలలో ఎలాగా పురుషులలో ఎలా ఉదర వితానం దాంట్లో. సో ఇలా గొడుగు ఆకారంలో ఉంటుంది. గొడుగు ఉబ్బెత్తు భాగం ఉరహ కుహరం వైపుకు ఉంటుంది. అదే ఇట్లా వంగినప్పుడు ఇది కింద కదా, పైనేమో ఉరహ కుహరం ఉంటది, ఇదేమో కింద ఇలా ఖాళీ ప్లేస్ లాగా ఉంటది. అదే కండరాలు ఉదర వితాన కండరాలు సంకోచించినప్పుడు చదునుగా తయారైపోయి ఉబ్బెత్తుగా ఉండే భాగం అనేది కిందకి వచ్చేస్తుంది. అప్పుడు ఇది ఇట్లా నార్మల్ అయిపోద్ది. ఉచ్ఛ్వాస విశ్రాంతి సమయంలో ఏమో ఇట్లా గొడుగు లాగా ఉంటది. అప్పుడు దాని వల్ల ఉరహ కుహర గణ పరిమాణం అనేది పెరుగుతుంది, తగ్గుతుంది కదా. ఇప్పుడు చూడు,
ఇక్కడ ఉరహకుహర ఘనపరిమాణం పెరిగినప్పుడు ఇక్కడ ఉరహకుహర ఘనపరిమాణం తగ్గాలి కదా. ఇక్కడ నీకు అర్థం కాలా? ఏడు చూడు, ఇప్పుడు ఏడేం చెప్పినాడు, ఉరహకుహరం ఇదిగో ఇట్లా ఉంటది. ఇప్పుడు ఇదొక గది అనుకో అక్క, దీని ఫస్ట్ ఇదొక బాక్స్ లాగా అనుకో, ఇదంతా ఉరహకుహరం అనుకో. ఇప్పుడు ఇది ఉదర వితానం అనుకో, ఇది విశ్రాంతి సమయంలో ఉదర వితానం గొడుగులాగా ఆకారంలో ఉంది. ఇప్పుడు ఇట్లా ఉంది, ఇది ఉదర వితానం, ఇదంతా ఉరహకుహరం, ఇది ఉదర వితానం. ఇది ఇట్లా గొడుగులాగా విశ్రాంతి సమయంలో ఉన్నప్పుడు దీని ఘనపరిమాణం తగ్గింది. ఇది ఎక్కువ ప్లేస్, ఇది ఇట్లా పైకి వెళ్ళడం వల్ల దాని ప్లేస్ ని కొంచెం అదే కదా నేను చెప్పేది, ఇక్కడ పెరుగుతుంది అని ఇచ్చాడు. దానికి కాదు, చూడు ఇక్కడ పై దానికి ఇక్కడ పెరుగుతుంది అని ఇచ్చాడు. ఛాతీ లోపల ఘనపరిమాణం పెరుగుతుంది ఉరహకుహరం. ఛాతీ లోపల ఇప్పుడు మనం ఉచ్ఛ్వాసం జరిపినప్పుడు ఛాతీ పై వైపుకు బయట కదులుతుంది. ఉచ్ఛ్వాసం సమయంలో ఇట్లా ఛాతీ ఇలా ఉబ్బి ఘనపరిమాణం పెరుగుతుంది. అప్పుడు దాని వలన ఉరహకుహరం లోపల ఘనపరిమాణం పెరుగుద్ది. ఇంకా ఇప్పుడు ఉరహకుహరాన్ని మనం గదిలా ఊహించుకుంటే ఉదర వితానం అనేది ఆ గది కింద ఇలా ఉండిద్ది. అది విశ్రాంతి గొడుగాకారంలో ఉంటది. తర్వాత గొడుగు పైన ఈ ఉబ్బెత్తు భాగం అనేది ఉరహకుహరం వైపుకి ఉంటది. ఇప్పుడు ఈ ఉదర వితాన కండరాలు సంకోచించినప్పుడు అంటే ఇలా దగ్గరకు వచ్చినప్పుడు అది ఇట్లా చదునుగా తయారైంది. ఇలా ఉన్నది ఆ గొడుగు ఆకారంలో ఉన్నది కిందకు వచ్చి చదునుగా ఆ ఉబ్బెత్తు భాగం కిందకు వచ్చేసినప్పుడు దీని వల్ల ఉరహకుహర ఘనపరిమాణం ఇప్పుడు ఇందాక ఈ ప్లేస్ అంతా ఉదర వితానం ఆక్రమించింది, ఇది కిందకి రావడం వల్ల ఈ ప్లేస్ అంతా ఉరహకుహరం అయిపోద్ది. పెరుగుతుంది. అది ఈ ఉరహకుహర ఘనపరిమాణం పెరిగినప్పుడు ఊపిరితిత్తుల లోపలి పీడనం అనేది తగ్గి గాలి బయటి నుండి నాసికా రంధ్రాల ద్వారా ఊపిరితిత్తుల్లోనికి ప్రవేశిస్తుంది. దాన్నే మనం ఉచ్ఛ్వాసం. ఇప్పుడు ఇది దేని గురించి చెప్తున్నాడు తెలుసా? ఫస్ట్ ఇప్పుడు ఈ ఛాతీ ఘనపరిమాణం పెరిగింది చూడు, చెప్తున్నాడు. గాలి తీసుకున్నప్పుడు ఛాతీ ఘనపరిమాణం పెరిగింది కదా, అలా ఘనపరిమాణం పెరిగినప్పుడు అప్పుడు మనం పీల్చే గాలిలో పీడనం తగ్గి ఏమైందంటే గాలి బయట నుంచి లోపలికి వెళ్తుంది. అలా నాసికా రంధ్రాల ద్వారా లోపలికి వెళ్ళడాన్ని మనం ఉచ్ఛ్వాసం అంటాం. అలా ప్రవేశిస్తుంది ఆడ ఘనపరిమాణం పెరిగిన. దానికి వ్యతిరేకంగా జరిగితే అది నిశ్వాసం. అప్పుడు ఛాతీ మామూలు స్థానానికి చేరుకుంటది. కండరాలు విశ్రాంతి దశకు చేరుకోవడం వల్ల తిరిగి మళ్ళీ గొడుగు ఆకారానికి వస్తుంది. ఉరహకుహరంలో ఒత్తిడి అనేది పెరుగుతుంది. ఊపిరితిత్తులపై ఒత్తిడి పెరగడం వల్ల లోపల గాలి వాయు మార్గం ద్వారా బయటకు వెళ్తుంది. దాన్ని నిశ్వాసం అంటారు. సో ఇది రివర్స్ లో ఇలా జరుగుతూ ఉంటది. ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఎలా జరుగుతూ ఉంటాయి. సో ఇది ఉచ్ఛ్వాసం నిశ్వాసం. నెక్స్ట్ నీకు తెలుసా, మన ఊపిరితిత్తులు స్పాంజ్ లా ఉంటాయంట. ఇవి రెండు ఒకే పరిమాణంలో ఉండవు. ఊపిరితిత్తులు ఒకే పరిమాణంలో ఉండవు. ఉరహకుహరంలో ఎడమ వైపు గుండె ఉండడం వలన అది కొంచెం చిన్నగా ఉంటది. ఎడమ వైపు గుండె ఉండేది కదా, అది కొంచెం చూడు ఇక్కడ ఈ ప్లేస్ లోనే కదా మనకు ఉరహకుహరంలోనే కదా గుండె ఉండేది. సో అది దాన్ని కొంచెం ఇట్లా నొక్కిన ప్రెస్ చేసినట్లు అనిపించింది. సో అది కొంచెం పరిమాణం తగ్గిద్ది. ఇలా లెఫ్ట్ సైడ్ ఉండేది. ఈ ఊపిరితిత్తులని కప్పుతూ ఫ్లోరా అనే 2 పొరలు ఉంటాయి. ఫ్లోరా ఈ పొరల మధ్యలో ద్రవం ఉండి ఊపిరితిత్తులను అగాథాల నుండి కాపాడుతుంది. ఏమైనా షాక్స్ ఫ్లోరా అనే 2 పొరలు ఉంటాయి. ఈ పొరల మధ్యలో ద్రవం ఉంటదంట. ఏం ద్రవం? ఆ ద్రవం ఏందో మనకి ఇవాళ ఈ పొరల మధ్యలో కొంచెం ద్రవ పదార్థం లాంటిది ఉండిద్ది. ఆ ద్రవ పదార్థమే మన ఆఘాతాల నుంచి ఊపిరితిత్తులను కాపాడిద్ది. ఊపిరితిత్తులు గాలితో నిండేటప్పుడు యథాస్థితికి వచ్చేటప్పుడు జరిగే ఘర్షణల నుండి కాపాడుతుందంట. ఇప్పుడు యథాస్థితికి రావడానికి మళ్ళీ గాలి పీల్చినప్పుడు ఉబ్బడం, మళ్ళీ వదిలినప్పుడు నార్మల్ అవ్వడం ఇలా జరుగుతూ ఉండేది కదా. సో ఇలాంటి వాటి నుంచి ఊపిరితిత్తుల్ని కాపాడడం ఇదంతా దేని వల్ల జరుగుతుందంటే ఈ ఫ్లోరా అనే పొరల మధ్య ఉండే ద్రవం వల్ల జరుగుద్ది. సో ఇంకా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎడమ ఊపిరితిత్తు కొంచెం చిన్నగా ఉండిద్ది. ఎందుకంటే ఆ సైడ్ గుండె ఉండడం వల్ల, ఆ గుండె కొంచెం ప్లేస్ ఆక్యుపై చేయడం వల్ల అది చిన్నగా ఉండిద్ది. మనం విశ్రాంతి తీసుకునే సమయంలో మన శ్వాస నెమ్మదిగాను తక్కువ ఒత్తిడితోనూ జరుగుతుందంట. పరిగెత్తడం, వ్యాయామం చేయడం వంటి ఆ టైంలో అయితే ఎక్కువ వేగంగా గాఢంగాను ఎక్కువ స్ట్రెస్ తో జరుగుతుంది. ఎక్కడికో బావాలి మనం వ్యాయామాల దాకా అవసరం, మెట్లెక్కితే చాలు మన ఆయాసం అంతా వచ్చేస్తుంది. ఉచ్ఛ్వాస నిశ్వాస పద్ధతులు విస్తృతమైన తారతమ్యాన్ని చూపుతాయి. మన శరీర అవసరాలకు తగినట్లుగా ఆక్సిజన్ సరఫరా చేయడానికి, కార్బన్ డైఆక్సైడ్ ను తొలగించడానికి శ్వాసక్రియ వేగం క్షణక్షణం మారుతూ చాలా వైవిధ్యభరితంగా సాగుతూ సమన్వయపరచబడుతూ ఉంటుంది. సో ఇదంతా శ్వాసక్రియకు సంబంధించి జరిగేదాని గురించి చెప్పినాడు. ఇప్పుడు శ్వాసక్రియను ప్రభావితం చేసే ఇతర పరిస్థితులు ఏమిటి అని అడిగేది. మెదడు నుండి శ్వాస అవయవాలకు వెళ్లే నాడులను కత్తిరిస్తే శ్వాసక్రియ వెంటనే నిలిచిపోతుంది అని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. శ్వాసక్రియ నిలిచిపోతే చచ్చిపోతారు ఇంకా అంతే. ఓకే, మెదడు కట్ చేసి చూసారైతే అమ్మో వాళ్ళు మనుషుల మీద ప్రయోగాలు చేయరు, జంతువుల మీద జంతువుల మీద ఎలుకల మీద ఎక్కువ ప్రయోగాలు చేస్తారు. ఎందుకంటే దానికి మనకి కొంచెం సిమిలర్ గా ఉంటాయంట. అందుకే మానవుల మీద చేసే ప్రయోగాలను ఎలుకల మీద చేస్తారు. అందుకే ఎలుకల మీద చేసేది. సో అట్లా మెదడు నుంచి శ్వాస అవయవాలకు వెళ్లే నాడులు కత్తిరిస్తే శ్వాసక్రియ వెంటనే నిలిచిపోతుంది అని శాస్త్రవేత్తలు కనుగొంటారు. దీనివల్ల మీకు ఏమర్థమవుతుంది? శ్వాసక్రియ జరిగే సమయంలో ఏం జరుగుతుంది? నిశ్వాస సమయంలో శరీరం నుంచి తొలగించవలసిన వాయువు ఏది, అది ఎక్కడి నుండి వస్తుంది?
ఇంకా ఉచ్ఛ్వాస సమయంలో ఊపిరితిత్తుల్లోకి వెళ్లే వాయువుల సంఘటన ఏది? ఉచ్ఛ్వాస నిశ్వాస వాయువుల సంఘటనలో తేడా తేడా ఏమైనా ఉందా? వీటికి సంబంధించి ఈ క్వశ్చన్లన్నిటికీ మీకు ఆన్సర్లు రావాలంటే కింద చదవాలి. వాయు మార్పిడి వాయు గోనుల నుండి రక్త ఇప్పుడు కేశనాళాల్లోనికి ఎక్కడి వరకు వెళ్ళాం మనము ఇందాక? ఊపిరితిత్తుల దాకా వెళ్ళాం. ఊపిరితిత్తుల దాకా వెళ్ళాం. ఇదో ఇప్పుడు ఏడు వాయు కూడా. గోను వాయు ఈ మార్పిడి స్వరపేటిక కాడికి వచ్చాం. వాయునాళం దాకా వచ్చినాం ఇప్పుడు మనం. ఇప్పుడు ఈ శ్వాసనాళాలు ఇవన్నీ అయిపోయినాయి. పోయినాయి. ఊపిరితిత్తులోనే కదా వాయునాళాలు, శ్వాసనాళాలు, శ్వాసనాళికలు శ్వాసనాళికలు అన్ని ఇవన్నీ వచ్చేస్తాయి. అన్ని అక్కడ ఉంటాయి. ఈ శ్వాసనాళికలో ఉండే వాయుగోనులు మెయిన్ అక్కడే కదా వాయువుల మార్పిడి మార్పిడి జరిగేది జరుగుద్ది వాయుగోనులు. వాయుగోనులు. సో ఇప్పుడు దాని గురించి మనం చూస్తాం. వాయు గోనుల నుంచి రక్త కేశనాళికల్లోకి వెళ్ళేదాకా అంటే అక్కడ వాయువుల మార్పిడి జరిగే ఆక్సిజన్ ఏమో బ్లడ్ బ్లడ్ కార్బన్ డైఆక్సైడ్ ఏమో తీసుకొని బయటకు వచ్చేస్తుంది. వస్తుంది. సో దాని గురించి చూద్దాం. చూడు చదువుతావా? ఊపిరితిత్తుల లోపల వ్యాపన పద్ధతిలో వాయుగోనుల నుండి రక్త కేశనాళాల్లోనికి రక్త కేశనాళికల నుండి వాయుగోనుల్లోకి వాయు మార్పిడి అనేది జరుగుతుంది. వ్యాపన పద్ధతిలో వ్యాపనం మనం ఆ వాయువుల ఆ వాయువుల మార్పిడిని మార్పిడిని వ్యాపనం వ్యాపనం అంటారు. సో ఆ వ్యాపన అంటే పద్ధతి ఇక్కడ బ్లడ్ లో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ అట్లాగే వాయు గోనుల్లో ఉండే ఆక్సిజన్ ఇవి రెండు ఒక కూడా దాంట్లో ఒకటి వ్యాపనం ద్వారా వెళ్తాయి అనమాట. రివర్స్ మారుతాయి. ఎక్స్చేంజ్ చేసుకుంటాయి. అంటే వాయుగోనుల్లో ఉండే ఆక్సిజన్ ఏమో బ్లడ్ తీసుకుంటది. ఇలా చెప్పుకున్నాం కదా వాయుగోనులు మ్మ్. లక్షల సంఖ్యలో ఉంటాయని. సో అందులో ఉండే కార్బన్ డైఆక్సైడ్ ఏమో వాయుగోనుల్లోకి వస్తుంది. నిజంగా ఒక వాయుగోనుల చుట్టూ ఒకే కణం మందంతో ఉండే రక్త కేశనాళికలు ఉంటాయంట. ఒకే కణం మందంతో ఉంటాయంట రక్త కేశనాళికలు. వీటికి ఇంగ్లీష్ వర్డ్ కనిపెట్టవా నువ్వు ప్లీజ్? వాటిని ఇంగ్లీష్ లో ఏమంటారు కనుక్కో. నువ్వు రక్త ఊరకను. కేశనాళికలనే నువ్వు ఊరకట్లా. బ్లడ్ వెజల్స్ అంటారు. ఇంకా ఇంగ్లీష్ మీడియం బుక్ లైన్ ఉంటే బాగుండు. అయ్యే లేవు రక్త కేశనాళికలు. గుండె నుంచి ఊపిరితిత్తులకు ప్రవహించే ముదురు ఎరుపు రంగులో ఉండే ఆక్సిజన్ రహిత రక్తం ఈ రక్త కేశనాళికలోనికి ప్రవహించి వాయుగోనుల నుండి ఆక్సిజన్ ను గ్రహిస్తుందంట. అంటే ముదురు ఎరుపు రంగులో ఉండే ఆక్సిజన్ రహిత అంటే ఆక్సిజన్ లేని అంటే అప్పుడు ఆక్సిజన్ లేని రక్తము first బ్లడ్ వెళ్తది. ముదురు ఎరుపు రంగులో ఉంటది. ఆక్సిజన్ లేని మ్మ్. బ్లడ్ ముదురు ఎరుపు రంగులో ఉంటది. Yes. అది ఫస్ట్ రక్త కేశనాళికలోనికి వెళ్తది. వెళ్ళిన తర్వాత ఆ వాయుగోనుల నుండి ఆక్సిజన్ ని తీసుకుంటది ఆ బ్లడ్ అనేది. అంతే కదా? వాయుగోనుల నుండి ఆక్సిజన్ ను తీసుకుంటది. అదే సమయంలో సేమ్ ఆ టైంలోనే రక్తంలోని కార్బన్ డైఆక్సైడ్ ను రక్త కేశనాళికల నుండి వాయుగోనుల్లోనికి వ్యాపన పద్ధతిలో release మనం చేస్తుంది. చెప్పుకుందే బ్లడ్ లో నుంచి దాంట్లోకి దాంట్లోకి వాయుగోనుల్లోకి ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ అనేది సరఫరా జరుగుతుంది. సో ఇట్లాగా మార్పిడి చేసేదాన్ని మనం వాయు మార్పిడి వ్యాపనం వ్యాపనం అన్నాం కదా. సో అదనమాట. అంటే మనం నిశ్వాసించినప్పుడు ఆగు ఫస్ట్ చూడు. ఆక్సిజన్ రహిత బ్లడ్ కేశనాళికల్లోకి ప్రవేశిస్తుంది. వాయుగోనుల్లో నుంచి ఆక్సిజన్ అనేది బ్లడ్ లోకి బ్లడ్ లోకి వెళ్తది. బ్లడ్ లో నుంచి కార్బన్ డైఆక్సైడ్ అనేది వాయుగోనుల్లోకి వస్తుంది. ఇది మనకు కావాల్సిన క్లారిటీ. అది అప్పుడు మనము అంటే గాలి వదిలినప్పుడు కార్బన్ డైఆక్సైడ్ అనేది బయటకు వచ్చేస్తుంది. అంతే కదా? అప్పుడు ప్రకాశవంతమైన ఎరుపు రంగులో ఉండే ఆక్సిజన్ సహిత రక్తం గుండెను అప్పుడు ఆక్సిజన్ ఉండేటువంటి ఒక రక్తము గుండెను చేరి అక్కడ నుంచి శరీర భాగాలకు సరఫరా చేయబడుతుంది. ఫస్ట్ గుండె నుంచి ఊపిరితిత్తుల్లోకి ఆక్సిజన్ రహితమైన బ్లడ్ వస్తుంది. అదే ముదురు ఎరుపు రంగులో ఉండే బ్లడ్ వస్తుంది. ఆ తర్వాత ఆక్సిజన్ దాంట్లో కలిసిన తర్వాత అది ప్రకాశవంతంగా ఉన్నటువంటి ఆ రంగులోకి వచ్చేసి అక్కడ నుంచి ఆక్సిజన్ సహిత బ్లడ్ గా వెళ్తది. గుండెకి గుండె నుంచి శరీర భాగాలకు వెళ్తది. ఈ వాయు మార్పిడి వలన ఉచ్ఛ్వాసించే నిశ్వాసించే వాయువుల సంఘటనలో తేడా ఉంటుంది. ఉచ్ఛ్వాస సమయంలో మనం తీసుకునే ఆ వాయువులు ఎంత పర్సెంట్ ఉంటాయి, నిశ్వాస సమయంలో ఎంత ఉంటాయి అనేది చూడు. అదే ఇక్కడ ఇచ్చారు పర్సెంటేజ్. ఫస్ట్ ఆక్సిజన్ పీల్చేటప్పుడు 21 ఉంటది, వదిలేటప్పుడు 16 ఉంటది. అంటే మనం ఎంత ఆక్సిజన్ యూజ్ చేసుకుంటున్నాం? 5% యూజ్ చేసుకుంటున్నాం. మనం తీసుకున్న ఆక్సిజన్ లో 5% యూజ్ చేసుకుంటున్నాం మనం. అంతే. మనం పీల్చేటప్పుడు కార్బన్ డైఆక్సైడ్ ఎంత ఉంటుంది? 0.03 ఉంటది. వదిలేటప్పుడు 44 ఉంటది. చూడు ఫస్ట్ లెవోయిజర్ చెప్తాడు ఎంత పీలుస్తామో అంతే వదులుతాము అని ఆయన భావిస్తాడు. కానీ కాదు. మనం పీల్చేటప్పుడు చూడు, పీల్చేటప్పుడు 0.03 కానీ వదిలేటప్పుడు మాత్రం 44%. నైట్రోజన్ సేమ్ ఉంది చూడు, 78. నైట్రోజన్ మనం అసలు యూజ్ చెయ్యం. తీసుకునే గాలిలో ఉండిద్ది కాబట్టి గాలితో పాటు వెళ్తుంది, అలాగే వచ్చేస్తుంది అంతే. ఆక్సిజన్ అయితే 21, 16. కార్బన్ డైఆక్సైడ్ అయితే 0.03, 44. నైట్రోజన్ అయితే 78. అదనమాట. నిశ్వాసించే వాయువులలో కార్బన్ డైఆక్సైడ్ పరిమాణం పెరగడానికి కారణం ఏంటి? అంటే ఆ వాయుగోనులు ఆక్సిజన్ ని బ్లడ్ లోకి వేసేసి ఆ మొత్తం జరిగిన తర్వాత ప్రాసెస్ లో కార్బన్ డైఆక్సైడ్ వాయుగోనులోకి పంపిస్తాయి. సో అక్కడ కార్బన్ డైఆక్సైడ్ % ఎక్కువ ఉండి ఆక్సిజన్ ఆల్రెడీ యూజ్ చేసుకున్నాం కాబట్టి అది ఎక్కువ ఉంటుంది. క్వాంటిటీ తక్కువ ఉంటుంది. ఆక్సిజన్ తక్కువ ఉండి కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ ఉంటుంది. నిశ్వాసంలో వాయువులు అయితే కార్బన్ డైఆక్సైడ్ పరిమాణం పెరగడానికి కారణం ఏంటి? అదే సేమ్ అదే కదా. అంటే మనం తీసుకునే గాలిలో ఆక్సిజన్ ఎక్కువ ఉంటుంది, కార్బన్ డైఆక్సైడ్ తక్కువ ఉంటుంది. అదంతా అక్కడ ఫిల్టరింగ్ జరగబడి వాయుగోనుల నుంచి బ్లడ్ లోకి ఆక్సిజన్ వెళ్తుంది. అదంతా మొత్తం మనం యూజ్ చేసుకున్న దానంతా ఆ కార్బన్ డైఆక్సైడ్ మిగిలిన కార్బన్ డైఆక్సైడ్ అంతా బ్లడ్ వాయుగోనులోకి పంపించడం వల్ల ఆ వాయుగోనుల నుంచి మళ్ళీ బయటకు కార్బన్ డైఆక్సైడ్.
అది మ్యాటర్. మానవుని ఊపిరితిత్తుల సామర్థ్యం 5,800 మిల్లీ లీటర్లు అంట. 5,800 మిల్లీ లీటర్లు. ml అంటే ఎన్ని లీటర్లు? మిల్లీ లీటర్లు అన్నాడు, అంటే తక్కువ కదా. మిల్లీ లీటర్లు అంటే 5,800 మిల్లీ లీటర్లు అంటే తక్కువ. ఒక్క లీటర్ కి 1000 1000 ml. 1000 ml కదా. అవును, 1000 ml అన్నప్పుడు అప్పుడు 5 లీటర్లు 5.8 లీటర్లు. లీటర్లు. సో మనం అలా కూడా క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఇప్పుడు మిల్లీ లీటర్లు చదువుకోపోయినా 60 లీటర్లు ఇస్తే అవును 5,800 మిల్లీ లీటర్లు అంటే 5.8 అంటే 5.8 లీటర్స్. విశ్రాంతి దశలో మనం ఊపిరితిత్తుల సామర్థ్యం. విశ్రాంతి దశలో మనం సుమారుగా 500 ml గాలిని లోపలికి తీసుకొని బయటకు వదులుతాం. ఇది విశ్రాంతి అంటే సమయంలో అయితే నిద్రపోయేటప్పుడు. హాఫ్ లీటరా? నిద్రపోయేటప్పుడు Yes. 500 మిల్లీ లీటర్లు. 500 ml అంటే హాఫ్ లీటర్. మనం పూర్తిగా ఊపిరితిత్తుల్లోని గాలిని బయటకు పంపినప్పటికీ, ఇప్పుడు మనం శ్వాస తీసుకొని బయటకు వదిలినప్పటికీ 1200 మిల్లీలీటర్ల వాయువు ఉంటది, మిగిలే ఉంటది. అందుకే చచ్చిపోయిన తర్వాత కూడా కాసేపు బతికే ఉంటాం. అవునా? ఏముంటారు? కాసేపు ఊపిరి ఆడద్దు అనుకుంటా. ఏముండదు. అంటే మనకి తెలియదు, లోపల ఉంటది గాలి ఉంటుందా. యామ మేబీ కొంచెం ప్రాసెస్ జరగద్దు కదా. యామ అండి, నేను బతికే ఉన్నా సార్, నాకు తెలియదు సార్. ఊపిరితిత్తుల్లో గాలిని బయటకు పంపినప్పుడు ఇంకా అక్కడ 1200 మిల్లీలీటర్ల వాయువు ఉంటది. ఊపిరితిత్తుల్లో మిగిలే ఉంటదండి. అంటే 1.2 లీటర్స్. అంతే 1.2 లీటర్స్. నెక్స్ట్ వాయువుల రవాణా. మన శరీరంలోనికి ప్రవేశించే గాలి వాయువుల మిశ్రమం అని ఇది మన ఊపిరితిత్తుల్లోని వాయుగోనుల వరకు వెళ్తుందని మనం ఇప్పుడు తెలుసుకున్నాం. అయితే గాలిలోని వివిధ వాయువుల సాపేక్ష సంఘటన, హెమోగ్లోబిన్ మరియు ఇతర పదార్థాలతో సంబంధాన్ని ఏర్పరచగల వాటి శక్తి, అవి రక్తం ద్వారా శరీరంలో రవాణా జరిగే విధానాన్ని నిర్ణయిస్తాయి. అర్థం కాదనుకో. ఇప్పుడు మన శరీరంలోకి ప్రవేశించే గాలి వాయువుల మిశ్రమం, అది మనకు తెలుసు. ఇది మన ఊపిరితిత్తుల్లోని వాయుగోనుల దాకా వెళ్తది, అది మనకు తెలుసు. ఇప్పుడు గాలిలో వివిధ వాయువుల సాపేక్ష సంఘటన, అంటే గాలిలో వివిధ వాయువుల సంఘటన అంటే చాలా వాయువులు ఉంటాయి ఇక్కడ. ఓకే, ఆ వాయువుల సాపేక్ష సంఘటన, అలాగే హిమోగ్లోబిన్. ఈ సాపేక్ష సంఘటన అనేది హిమోగ్లోబిన్ మరియు ఇతర పదార్థాలతో సంబంధం ఏర్పరచగల వాటి శక్తి, అవి రక్తం ద్వారా శరీరంలో రవాణా జరిగే విధానాన్ని నిర్ణయిస్తాయంట. ఈ సాపేక్ష సంఘటన అనేది హెమోగ్లోబిన్ ఇతర పదార్థాలతో సంబంధాన్ని ఏర్పరచగల వాయువుల యొక్క సాపేక్ష సంఘటన శక్తిని, అలాగే బ్లడ్ ద్వారా శరీరంలో రవాణా జరిగే విధానాన్ని నిర్ణయిస్తాయి. వాతావరణంలో ఆక్సిజన్ సాధారణ స్థాయిలో ఉన్నప్పుడు, అంటే ఆక్సిజన్ సాధారణ స్థాయి అంటే 21%. ఇది మొత్తం కూడా బ్లడ్ లోని ఎర్ర రక్త కణాలలో ఉన్న హిమోగ్లోబిన్ వర్ణదం దాదాపుగా ఆక్సిజన్ తో సంతృప్తం చెంది రవాణా చేయబడుతుంది. అదనమాట. వాతావరణంలో ఆక్సిజన్ సాధారణ స్థాయిలో ఉన్నప్పుడు మొత్తం బ్లడ్ లోని రెడ్ బ్లడ్ సెల్స్ లో ఉన్న హిమోగ్లోబిన్ వర్ణదం దాదాపుగా ఆక్సిజన్ తో సంతృప్తం చెంది రవాణా చేయబడుతుంది. హిమోగ్లోబిన్ కూడా క్లోరోఫిల్ మాదిరిగా ఒక వర్ణ పదార్థం, నాకు తెలిసిందే. హిమోగ్లోబిన్ కూడా క్లోరోఫిల్ అనేది ఒక వర్ణదం, ఇదేమో ఎరుపు వర్ణదం, రంగుకు సంబంధించింది. రెండింటికి ఉన్న ప్రధానమైన తేడా ఏంటి అంటే, క్లోరోఫిల్ లో మెగ్నీషియం ఉంటే హిమోగ్లోబిన్ లో ఐరన్ ఉంటుంది. ఇది ఫస్ట్ లెసన్ లో కూడా వచ్చింది. క్లోరోఫిల్ లో మెగ్నీషియం ఉంటే హెమోగ్లోబిన్ లో ఐరన్ ఉంటుంది, ఇనుము. ఆక్సిజన్ రక్తంలోకి బ్లడ్ లోకి వ్యాపన పద్ధతి ద్వారా ప్రవేశించగానే అది వెంటనే హిమోగ్లోబిన్ తో సంబంధాన్ని ఏర్పరచుకొని ఆక్సి హిమోగ్లోబిన్ గా ఏర్పడుతుంది. వాయుగోనుల నుంచి బ్లడ్ లోకి వెళ్ళిపోగానే ఆక్సిజన్ హెమోగ్లోబిన్ తో సంబంధాన్ని ఏర్పరచుకొని ఆక్సి హిమోగ్లోబిన్ గా ఏర్పడుతుంది. అప్పుడే దానికి బ్రైట్ కలర్ అనేది వచ్చేసి అన్ని భాగాలకి సరఫరా చేయబడుతుంది. ఇలా ఈ బ్లడ్ అనేది కణజాలాలకు చేరినప్పుడు ఆక్సిజన్ అనేది హిమోగ్లోబిన్ నుంచి విడిపోయి కణజాలాల్లోకి ప్రవేశిస్తుంది. ఓకే, ఇప్పుడు బ్లడ్ అన్ని భాగాలకు వెళ్ళినప్పుడు అవి కణజాలాల్లోకి చేరినప్పుడు ఈ బ్లడ్ ఆక్సిజన్ తో కూడినటువంటి ఈ బ్లడ్ కణజాలాల్లోకి చేరినప్పుడు ఆక్సిజన్ హిమోగ్లోబిన్ నుంచి విడిపోయి కణజాలాల్లోకి ప్రవేశిస్తుంది. ఇంకా కార్బన్ డైఆక్సైడ్ అనేది సాధారణంగా బైకార్బోనేట్ రూపంలో రవాణా చేయబడింది. బైకార్బోనేట్స్ రూపంలో రవాణా చేయబడి కొంత భాగం హిమోగ్లోబిన్ తో కలుస్తుంది, మరి కొంత ఏం చేస్తుంది, ప్లాస్మాతో దాంట్లో కరుగుతుంది. హెమోగ్లోబిన్ ప్లస్ ఆక్సిజన్ కలుస్తుంది ఊపిరితిత్తుల్లో. ఆ కలిసింది వచ్చేసి మళ్ళీ ఆక్సిజన్ గా విడిపోయి కణజాలాల్లోకి వెళ్ళినప్పుడు హిమోగ్లోబిన్ ఆక్సిజన్ గా విడిపోతుంది. ఈ రెండు కలిసి ఊపిరితిత్తుల్లోకి వెళ్తాయి. సో కణజాలాల్లో ఏమో మళ్ళీ హెమోగ్లోబిన్ ఆక్సిజన్ విడిపోయి కణజాలాల్లో పోతుంది. నెక్స్ట్ సముద్ర మట్టం దగ్గర హిమోగ్లోబిన్ ఆక్సిజన్ తో పూర్తిగా సంతృప్తి చెందుతుంది. సముద్ర మట్టం దగ్గర అంటే మీన్స్ లెవెల్లో హిమోగ్లోబిన్ అనేది ఆక్సిజన్ తో పూర్తిగా సంతృప్తం చెందుతుంది. దాదాపు ప్రతి హిమోగ్లోబిన్ అణువు ఆక్సిజన్ తో సంబంధాన్ని ఏర్పరిచి ఆక్సి హిమోగ్లోబిన్ గా మారుతుంది. సో ఇక్కడ HB+O2 HbO2 ఉంది కదా, సో అలాగా మారుతుంది. సముద్ర మట్టానికి 13 కిలోమీటర్ల పైన అంటే 8 మైళ్ళు ఆక్సిజన్ లభ్యత అనేది చాలా తక్కువ ఉంటుంది. మీన్స్ లెవెల్ సముద్ర మట్టం దగ్గర ఏమో
నార్మల్ గా 8. ఉండిద్ది. ఉమ్. సముద్ర మట్టానికి పైన 13 కిలోమీటర్ల మీటర్ల పైన పైన వచ్చేసి ఆక్సిజన్ ఆక్సిజన్ తక్కువగా తక్కువగా ఉంటుంది. ఉంటుంది. అవును, సముద్ర మట్టం నుంచి ఎత్తుకుపోయే కొద్దీ ఆక్సిజన్ పర్సెంటేజ్ అనేది తగ్గిపోతా ఉంటుంది. అంటే అప్పటికి సముద్ర మట్టంతో పోలిస్తే కేవలం 5% మాత్రమే ఆక్సిజన్ దొరకద్దంట. ఎక్కడుంది అది? ఇదిగో ఇద్దాం. అంటే సముద్ర అప్పుడు సముద్ర మట్టంతో పోలిస్తే కేవలం 5వ 5వ వంతు వంతు. ఆక్సిజన్ మాత్రమే దొరికిద్ది ఉమ్. అక్కడ. ఈ పరిస్థితుల్లో లభ్యమయ్యే ఆక్సిజన్ వచ్చేసి సగం హెమోగ్లోబిన్ అణువులతో మాత్రమే సంతృప్తి చెందుతుంది. ఎక్కడైతే ప్రతి ఆక్సిజన్ అణువుతోని హిమోగ్లోబిన్ అణువుతోని సముద్ర బంధం మట్టం దగ్గర ఏర్పడుతుంది. ఉంటే సముద్ర మట్టం లెవెల్ అట్లా కాకుండా పైన 8 13 మైళ్ళ కిలోమీటర్ల పైన పైన అయితే ఉంటే సగం హిమోగ్లోబిన్ అణువులకు మాత్రమే ఆక్సిజన్ ఆక్సిజన్ అనేది అనేది సరఫరా సరఫరా జరుగుతుంది. ఉమ్. ఈ హిమోగ్లోబిన్ తక్కువ తక్కువ ఆక్సిజన్ ఆక్సిజన్ తో అణువులతో కలిస్తే కలిసినప్పుడు రక్తానికి కణజాలాలకు అవసరమైన రక్తం అనేది సరఫరా సరఫరా చేయలేదు. చేయలేదు. బ్లడ్ సో అనేది అందుకే ఆక్సిజన్ సిలిండర్స్ ఎత్తుకోబోతారు అనమాట. ఇప్పుడు ఇట్లా ఉండడం వల్ల బ్లడ్ ఏం చేసిద్ది అంటే కణజాలాలకు ఎంత బ్లడ్ అయితే అవసరమైందో, ఎంత ఆక్సిజన్ అయితే అవసరమైందో దాన్ని అంత ఆక్సినేటెడ్ బ్లడ్ ని సరఫరా చేయలేదు. చేయలేదు. అప్పుడు కృత్రిమమైన మనం పద్ధతిలో ఆక్సిజన్ సిలిండర్లు ఆక్సిజన్ సరఫరా లేకుండా అంత ఎత్తులో జీవించడం అసాధ్యమవుతుంది. అది అందుకే ఉమ్. సిలిండర్లు పట్టుకుపోతారు. ఆధునిక విమానాల్లో ఆక్సిజన్ ను సరిపడినంత ఒత్తిడిలో ప్రయాణికులకు అందేలా ఏర్పాటు ఉంటుంది. అందుకే విమానాల్లో ఉమ్. ప్రయాణిస్తున్నాం. సో సముద్రపు లోతుల్లోకి వెళ్ళే గజయితగాళ్ళు కూడా వాళ్ళ సమస్యలు కూడా వాళ్ళు వేరే వేరే విధంగా విధంగా ఉంటాయి. అంటే వాళ్ళు కూడా తీసుకెళ్తారు. అక్కడ కూడా అక్కడ ఉండదు ఆక్సిజన్. ప్రాసెస్ వేరే ఉంటుంది. దాని ప్రాసెస్ పైకి వెళ్ళేటప్పుడు ఎలా ఆక్సిజన్ అనేది లభించదో నీటిలో కూడా అలాగే లభించదు. లభించదు. సో వాళ్ళు కూడా ఆక్సిజన్ తీసుకెళ్తారు. నెక్స్ట్ వాయు మార్పిడి రక్త కేశ నాళికల నుండి కణాలకు, కణాల నుండి మళ్ళీ రివర్స్ లో జరుగుతుంది. ఓకే, సో ఇది ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా. ఒకసారి చూడు. కణజాలాల్లోని రక్తకేశ నాళికల్లో హిమోగ్లోబిన్ పూర్తిగా విరుద్ధమైన వాతావరణాన్ని ఎదుర్కొంటుంది. కణజాలాల్లో అంటే కణజాలాలకు వెళ్ళేసరికి ఆక్సిజన్ విడిపోద్ది. ఆక్సిజన్ విడిపోయి మళ్ళీ అక్కడ మళ్ళీ అది Hemoglobin కార్బన్ నుంచి డైఆక్సైడ్ oxygen మళ్ళీ విడిపోద్ది. మారుతుంది కదా. కార్బన్ డైఆక్సైడ్ గా మారి మనకు బయటకు వస్తుంది. అంతే కదా. కణజాలాలు నిరంతరం ఆక్సిజన్ ను వినియోగించుకోవడం వలన ఆక్సిజన్ గాఢత అనేది బాగా తక్కువగా ఉంటుంది. ఇక్కడ ఆక్సిజన్ గాఢత ఊపిరితిత్తులతో పోల్చినప్పుడు 3వ వంతు మాత్రమే ఉంటుంది. అక్కడ ఆక్సిజన్ ఊపిరితిత్తుల్లో ఆక్సిజన్ తో పోలిస్తే 3వ వంతు ఆక్సిజన్ మాత్రమే కణజాలాల్లో ఉంటుంది. ఎందుకంటే నిరంతరం ఆ కణజాలాలు అనేవి ఆక్సిజన్ యూజ్ చేసుకుంటూ ఉండడం వల్ల తక్కువగా ఉండిద్ది క్వాంటిటీ తక్కువగా ఉంటుంది. అది ఊపిరితిత్తులతో పోల్చినప్పుడు 3వ వంతు మాత్రమే ఉంటుంది. అయితే ఆక్సిజన్ గాఢత తక్కువగా ఉండడం వలన ఆక్సి హెమోగ్లోబిన్ నుండి ఆక్సిజన్ విడిపోయి కణజాలాలకు ప్రవేశిస్తుంది. మనం చెప్పుకున్నాం కదా ఆక్సి హెమోగ్లోబిన్ తర్వాత ఆక్సిజన్ గా విడిపోద్దని. విడిపోయి కణాల్లోకి ప్రవేశిస్తుంది. ఆ కణాల్లో ఆక్సిజన్ అనేది ఉపయోగించుకోబడి అది కార్బన్ డైఆక్సైడ్, నీరు మళ్ళీ శక్తి విడుదలవుతాయి. ఈ ఆక్సిజన్ అని ఇక్కడ కణజాలాల్లో హిమోగ్లోబిన్ నుంచి ఆక్సిజన్ ఎందుకు విడిపోద్ది అంటే ఆల్రెడీ కణాలు అక్కడ ఉన్న ఆక్సిజన్ అంతా యూజ్ చేసుకుంటూ ఉండడం వల్ల గాఢత తక్కువగా ఉంటుంది. సో అలాంటి టైంలో ఆ కణాలకి ఆక్సిజన్ అవసరం ఉండిద్ది. అప్పుడు దీని ద్వారా తీసుకెళ్లబడే హిమోగ్లోబిన్ ఆక్సినేటెడ్ హిమోగ్లోబిన్ బ్లడ్ లో వెళ్తుంది కదా. సో దాంట్లో ఉన్న ఆక్సిజన్ ని ఈ కణాలు యూజ్ చేసుకుంటాయి. అందువల్ల అక్కడ ఆక్సిజన్ హిమోగ్లోబిన్ విడిపోద్ది. ఈ యూజ్ చేసుకున్న ఆక్సిజన్ నుంచి ఆ కార్బన్ డైఆక్సైడ్, నీరు, శక్తి అనేవి విడుదలవుతాయి. ఈ శక్తి ఏమో వివిధ అవసరాలకు ఉపయోగించుకోబడింది. ఆ కార్బన్ డైఆక్సైడ్ ఏమో మళ్ళీ రక్తకేశ నాళికల ద్వారా వాయుగోళంలోకి పోద్ది. అక్కడ నుంచి మళ్ళీ బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు కణ శ్వాసక్రియ. ఇప్పుడు ఇదంతా మానవుల్లో ఎట్ట జరగద్ది అనేది చూసాం. సో చూసారు కదండి డిస్కషన్ ని. సో మీకు ఎలా అనిపించింది వీడియో అనేది కామెంట్స్ లో చెప్పండి. సో మీకు ఏదైనా పర్టికులర్ ఒక టాపిక్ మీద చేయమంటే సో ఆ టాపిక్ మీద చేస్తాము. లేదంటే ఇట్లాగా లెసన్ మొత్తం కావాలి అని అనుకుంటే సో అలా కూడా షేర్ చేయడం జరుగుతుంది. సో మీకు ఆ వీడియో ఎలా అనిపించింది అనేది మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే ఎవరికైనా యూస్ఫుల్ అయితే మాత్రం తప్పకుండా షేర్ చేయండి. అలాగే మీకు తెలుగు కంటెంట్ కి సంబంధించి మీరు ఏదైనా లెసన్స్ వినాలి అనుకుంటే ఈ స్మార్ట్ మానస ఛానల్ ని ఫాలో అవ్వండి. అలాగే PAE కి సంబంధించి కూడా మీకు లెసన్స్ కావాలి, ఎక్స్ప్లెనేషన్ కావాలి అనుకుంటే ఈ స్మార్ట్ మానస ఛానల్లో తను డీటెయిల్ గా క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అకాడమిక్ బుక్స్ ని ఫాలో అవుతూ మొత్తం ఎక్స్ప్లెనేషన్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. సో మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే PAE క్లాసెస్ కావాలి, సో డీటెయిల్ గా టెక్స్ట్ బుక్ లైన్ టు లైన్ కావాలి అంటే అన్ని టెక్స్ట్ బుక్స్ ని గ్యాదర్ చేసి ఇస్తున్న ఇన్ఫర్మేషన్ అన్నమాట. సో ఎవరికైనా కావాలి అనుకుంటే స్మార్ట్ మానస ఛానల్ ని ఫాలో అవ్వండి. సో ఈ వీడియో చూసాక ఎలా ఉందనేది కూడా కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.